నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ విజయబాబు గారు, ప్రముఖ విశ్లేషకులు, న్యాయవాది, తెలుగు భాషా సంఘం మాజీ అధ్యక్షులు, అలాగే రైట్ టు ఇన్ఫర్మేషన్ కమిషనర్, మాజీ కమిషనర్, అలాగే తాజాగా ఉజ్బెకిస్తాన్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందినందుకు వారికి అభినందనలు చేద్దాం. విజయబాబు గారు, మీకు అభినందనలు గౌరవ డాక్టరేట్ వచ్చిన సందర్భంగా. ధన్యవాదాలండి. ముందుగా మీకు, మన సాక్షి వీక్షకులకి, యాజమాన్యానికి కూడా. వాస్తవానికి నేను అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒకటి రెండు మన యూనివర్సిటీలు చెప్పిన నేను భయపడ్డా. ఎందుకంటే దాన్ని రంధ్రాన్వేషణ చేస్తారు, ఏదో మనం పైరువేజీలు చేసి తెచ్చుకున్నామని చెప్పని. కానీ 40 సంవత్సరాల జర్నలిజంలో నేను 25 ఏళ్లుగా ఈ మెడికల్ స్టూడెంట్స్ కూడా వెళ్ళేటప్పుడు, విదేశాలకు వెళ్ళేటప్పుడు మోటివేషన్ క్లాసెస్ చెప్తూ ఉంటాను. తర్వాత అక్కడికి కూడా వాళ్ళ కార్యక్రమాలకు వాటికి కూడా వెళ్ళాను 25 years గా. సో మన నాగేశ్వర రెడ్డి గారికి ఏమో వైద్యంలో ప్రొఫెసర్, మన పద్మ విభూషణ్. తర్వాత మెడికల్ ఎడ్యుకేషన్ లోనేమో గన్ని రాజమండ్రి నుంచి ఉన్నారు భాస్కర్ గారని విద్యా సంస్థలు. జర్నలిజంలో ఫారెన్ సర్వీస్ నుంచి నాకు ఇచ్చారండి. వెరీ గుడ్, చాలా సంతోషం అండి, అభినందనలు. ఇక మల్లాది విష్ణు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ మాజీ సభ్యులు, అలాగే సీనియర్ నేత, ప్రణాళికాభివృద్ధి సంఘం మాజీ అధ్యక్షులు. విజయబాబు గారు చెప్పండి, మీరు 3 వీడియోలు ఉన్నారు కదా, దేంట్లో అయినా వాస్తవం ఉందా? చివరికి విద్యార్థుల సంఖ్య అంత ఘోరంగా తగ్గిపోయిందని నేను కూడా అనుకోలేదు. దాదాపు 12-13 లక్షలు తగ్గినట్టుగా గౌరవ మంత్రి లోకేష్ గారు చెబుతున్నారు కదా. పైగా దానికి జగన్ గారి ప్రభుత్వం కారణం. జగన్ గారి ప్రభుత్వంలో విద్యార్థుల సంఖ్య పెరిగితే, ఇప్పుడు తగ్గితే ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళే పరిస్థితి వస్తే, ఓ పక్కేమో ఆయన ఢిల్లీలో అనుకుంటా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఎర్నింగ్ అంట, విద్యార్థులు ఎర్న్ చేసేస్తున్నారని తల్లికి వందనం అని చెప్తున్నారు. మరో పక్కేమో డ్రై ఈస్ట్, అప్పుడు ఇదంతా డ్రగ్స్ అని ప్రచారం చేస్తే ఇప్పుడు అది అవాస్తవం తేలింది. ఆ న్యూస్ క్లిప్పింగ్ కూడా ఉంది. ఈ పరిస్థితి. ఇంకోవైపు ఏమో టీడీపీ ఎమ్మెల్యేనే అయ్యా మనం ఏం చేయలేదని మొత్తుకుంటున్నాడు. సో దీని మీద మీ కామెంట్ ఏమిటి సంక్షిప్తంగా? మొన్న బహుశా డిస్కషన్ మీ దగ్గర అయిపోయి ఉంటుంది. పయ్యావుల కేశవ్ గారు అప్పుల గురించి చెప్పినటువంటి వాస్తవాల దగ్గర నుంచి ప్రారంభిస్తే ఇప్పుడు చూసినటువంటివి కానీ, అంటే అంది వచ్చిన ప్రతి దాన్ని కూడా పచ్చి అబద్ధాలు నిస్సిగ్గుగా బహిరంగంగా మాట్లాడి, అబద్ధాల చిటికల పందిర్లు వేసి, ఆ చిటికల పందిర్ల మీద ఇవాళ అధికారం అనేటువంటి మేడని నిర్మించుకొని వికృత విన్యాసాలు చేస్తూ ఊగిపోతూ కాగిపోతూ ఉన్నారండి. ఇది ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా డెఫినెట్ గా దీనికి ఒక జవాబు చెప్పేటువంటి పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా ఎడ్యుకేషన్ గురించి ఇంకొక ఆసక్తికరమైంది నాకు. నిన్న నాకు ఒక లెక్చరర్ ఫోన్ చేసి తెలుగు అని చెప్పని వీర విన్యాసాలు చేస్తున్నారండి. కానీ అసలు డిగ్రీ స్థాయి నుంచి మనకి అంతకుముందు కంపల్సరీగా తెలుగు సబ్జెక్ట్ ఉండేది. ఇప్పుడు 3 సబ్జెక్ట్స్ లో అసలు ఆప్షనల్ గా కూడా లేనటువంటి పరిస్థితి చేస్తున్నారు. అంటే జీవో కావాలని అడిగాను, జీవో పంపిస్తున్నారు. తర్వాత సమ్మర్ లో ఆయన క్లాసెస్ పెడతాడంట. మనకి కోర్టు నుంచి చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయండి పిల్లలకి. అంటే నారాయణ చైతన్య స్కూళ్ళల్లో రహస్యంగా క్లాసులు నిర్వహిస్తా ఉంటే కోర్టు చాలా సార్లు మొట్టికాయలు వేసింది. పిల్లలకు ఒక రిలీఫ్ ఉండాలి, మానసికమైన ఒత్తిడికి గురవుతారని. ఇప్పుడు పూర్తిగా లెక్చరరే చెప్పింది ఏంటంటే, నారాయణ ఫోల్డ్ లోకి వెళ్ళిపోయింది ఎడ్యుకేషన్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్. అదే ఫార్ములాని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈయన లోకేష్ గారు తాజాగా సమ్మర్ లో క్లాసులు కండక్ట్ చేస్తాం, మీరంతా గెట్ రెడీ అని చెప్పని మాకు ఆర్డర్స్ పాస్ చేస్తున్నారు. తర్వాత అసలు తెలుగు లేనటువంటి పరిస్థితి. అన్నిటికంటే 13 లక్షల మంది విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది. జగన్ గారి టైంలో పెరిగితే 13 లక్షల మంది విద్యార్థులు తగ్గారన్న సంగతే నాకు చాలా. ప్రభుత్వ పాఠశాలలో ఈ పరిస్థితి ఎట్లా సమర్థించుకుంటున్నారు? దాన్ని కూడా జగన్ గారి మీద తోసేయటం. ఢిల్లీలో చంద్రబాబు గారు ఏమో తల్లికి వందనం ఇచ్చేసారా? ఇచ్చేసి ఉంటే మొన్న వీడియోలు వచ్చినాయి, కొందరు పిల్లలు పొలం పనులకు వెళ్తున్నారు. అవును, మా స్కూల్ మానేసేసి వెళ్తే కొన్ని చోట్లేమో మా స్థానికులు డబ్బులు వేసుకొని ఫీజు కడుతున్నా. అంటే అతి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో పేద ప్రజలు దగా పడ్డారండి. ఈ దగా ప్రభుత్వం చెప్పినటువంటి అబద్ధాలకి దగా పడ్డారు. కాబట్టి ఇంత అద్భుతంగా దగా చేశామని వాళ్ళు వికటాటహాసం చేస్తున్నారు. దాని మీద కూడా నేను మీకు కవితాత్మకంగా తర్వాత చెప్తాను. ఎంత దగా ప్రభుత్వం ఇదనేది. అసలు ప్రతి అంశం ఒకటి కాదు, ఎవ్రీథింగ్. విద్యార్థుల్ని, మహిళల్ని, నిరుద్యోగ యువతని, రైతుల్ని, తర్వాత వివిధ సెక్టార్స్ లో ఉండేటువంటి వాళ్ళని ఇలా ఎటుబడిచాడు. శ్రీశ్రీ చెప్పినట్టుగా దగా కుడి ఎడమల దగా, కన్ను తెరిస్తే దగా, కన్ను మూస్తే దగా అనే దానికి అర్థంగా నిలబడుతుంది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పొచ్చు. రైట్. విష్ణు గారు ఇంకా రాలేదనుకుంటా.
విష్ణు గారు చూశారు కదా ఈ వీడియోలు. 13 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోవటం ఏమిటి, ఈ పరిస్థితి ఏమిటి చూశారు. డ్రైవిస్ట్ మీద, అది డ్రైవిస్ట్ అయితే డ్రగ్స్ అని అప్పుడు ప్రచారం చేశారు, ఇప్పుడేం కిక్కురు మంటలేదు. సో ఈ అబద్ధాల మీద 13 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోవడం అంటే నాకైతే అట్లా వినపడింది. 13 లక్షలు అసలు విద్యార్థుల సంఖ్య గతంలో పెరిగారు, ఇప్పుడు తగ్గారు. సో ఈ పరిస్థితి మీద మీరు సంక్షిప్తంగా కామెంట్ చేయండి మిగతా వీడియోలు చూడటానికి. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రైవేటు పాఠశాలల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో సంఖ్య విపరీతంగా గణనీయంగా పెరిగింది. ప్రైవేటు పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలలోకి. ఎందుకంటే ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు. నాడు నేడు కానీ, జగనన్న విద్యా కానుక, వీళ్ళన్నీ కూడా అందరికీ కూడా ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. పైగా ఏంటంటే డ్రాప్ అవుట్స్ మీద ఒక వ్యవస్థను తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ స్కూల్ నుంచి అయినా సరే ఎవరన్నా డ్రాప్ అవుట్ అయితే వాళ్ళు ఏ ఊరు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు అని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం అక్కడ వేరే ఊళ్ళో ఉన్నటువంటి పిల్లల్ని దగ్గరికి తీసుకుని మళ్ళీ అక్కడ కూడా చదువుకోవడానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయటం జరిగింది. పూర్తిగా ఈ ప్రభుత్వం రావడానికి ఏర్పడటానికి అన్ని అసత్యాలు, అబద్దాలే అనమాట. ఒకటి కాదు, డ్రై ఈస్ట్ అనేది కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. తర్వాత వాలంటీర్లకు సంబంధించి 10,000 మనం ఇస్తామని చెప్పినట్టు కనపడుతుంది. అలాగే అప్పులు ఎంత ఉన్నాయి, ఎంత ప్రచారం చేశారు, ఎంత ఉందని కనపడుతుంది. ఇట్లాగ అనేక రకాలుగా సూపర్ 6 ఇలాగ అన్ని అబద్దాలే. ఒకటి కాదు, అబద్దాలు, అసత్యాలతో ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు కూడా అదే ప్రకారం ఉన్నట్టు. ఢిల్లీలో ఆయన చంద్రబాబు గారు ఆల్రెడీ ఇస్తున్నట్టుగా నాకు అనిపించింది. ఆయన మాటలను బట్టి తల్లికి వందనం, పిల్లల ఎర్నింగ్ అని కూడా చెప్తున్నట్టున్నారు సార్. ఇప్పుడు మనం ప్రజలందరూ, తల్లులందరూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆందోళన చెందుతారు. ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు, ఏమి ఇస్తారు అని చెప్పని. వీళ్ళేంటి ఇచ్చేసినట్టుగా అనేక వేదికల మీద ఢిల్లీలో మాట్లాడుతున్నారు, శాసనసభలో మాట్లాడుతున్నారు, లేకపోతే బయట మీటింగ్ లో మాట్లాడుతున్నారు, ఎక్కడ కనపడితే అక్కడ మాట్లాడుతారు. తల్లికి వందనం అమలు జరుగుతున్నట్టుగా ఒక బిల్డప్ ఇస్తున్నారు అనమాట. పదే ఆ విషయం మాట్లాడితే ఇచ్చేసినట్టుగా భావిస్తారు అని చెప్పని ఒక ఐడియాలజీని అమలు చేస్తున్నారు. కాబట్టి ఇదంతా కూడా అసత్యాల ప్రభుత్వం, అబద్దాల ప్రభుత్వం. ప్రతి మాటని ప్రజలు విశదంగా గమనించాలి. గమనిస్తే గానీ అర్థం కాదు. వీళ్ళే లేకపోతే మామూలుగా ఏదో గుడ్డెది చేలో పడ్డది ఏదో చెప్పేస్తున్నారు, పాపం అయిపోతున్నారు అనుకుంటారు. కాబట్టి ఈ ప్రభుత్వం మాట్లాడేటటువంటి ప్రతి మాట కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, అధికారాన్ని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ అధికారం నిలుపుకోవడం కోసం మాట్లాడేటటువంటి అబద్దాలని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తాను. రైట్. అందులో 13 లక్షల మంది విద్యార్థులు తగ్గారంటే ఇక అది ప్రభుత్వ పాఠశాలలో ఇక అంత ఘోరమైన పరిస్థితిగా మనం చూసుకోవాలి. పైగా సీఎం గారు అబ్బాయే డైరెక్ట్గా దానికి మంత్రి. మరి రైట్. ఇక కుమార్ గారు విశాఖపట్నం నుంచి. కుమార్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. వేదిక ఏదైనా అబద్ధాలు చెప్పడం అలవాటు అయిపోయింది సార్ పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్. గవర్నమెంట్ స్కూల్ అని చదివాను సార్. 20 సంవత్సరాలు అయింది సార్ నా 10th క్లాస్ అయిపోయి. అప్పుడు మా ఊర్లో ఉన్న స్కూల్ కి ఇప్పుడు స్కూల్ కి ఎంత వ్యత్యాసం ఉందో నేను కళ్ళారా రోజు చూస్తున్నాను సార్. గవర్నమెంట్ స్కూల్ సార్. ఓకే. జగన్ గారి కాలంలో అభివృద్ధి చెందినంతగా ఎప్పుడు అభివృద్ధి జగన్ గారి ప్రభుత్వ విధానాల కారణంగానే విద్యార్థులు తగ్గారని లోకేష్ గారు చెబుతున్నారు. మీరు నమ్ముతారు? అప్పుడేమో పెరిగినట్లేమో శేఖర్ రెడ్డి తప్పు చెప్పారు సార్. లోకేష్ గారు ఈ గవర్నమెంట్ లో తగ్గుంటారు సార్, ఆ గవర్నమెంట్ లో కాదు. అప్పుడు పెరిగినట్లు శేఖర్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ ఆయన ఆ వీడియో చేసి పంపించాడు సోషల్ మీడియాలో. మా విశాఖ జిల్లాలోనే ఒక్క స్కూల్లో 113 మంది గవర్నమెంట్ టీచర్లు వర్క్ చేస్తున్నారు సార్. ఒకే స్కూల్లో మధురవాడ దగ్గర 113 మంది టీచర్లు. ఎందుకు? గవర్నమెంట్ స్కూల్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది టీచర్లు కావాలి కదా సార్. అంత టీచర్లు ఉన్నారంటే అంత విద్యార్థులు అంటే అప్పుడు పెరిగారని చెప్తున్నారా మీరు? అప్పుడు పెరిగారు. అందులో 60 మంది టీచర్లు మహిళా టీచర్లే సార్. ఓకే, అప్పుడు పెరిగారు. ఇప్పుడేమో మెల్లగా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాలి కదా సార్. ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాలంటే గవర్నమెంట్ స్కూల్ ని స్టాండర్డ్ తగ్గించాలి కదా. రైట్. దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. రైట్. పేదలకి చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి లాగా, ట్రెండ్ లాగా మారింది. మిగతా వీడియోలు చూద్దాం. మిగతా వీడియోలు తమ్ముడు అనడానికి కూడా సిగ్గేస్తుంది ఇప్పుడు నాకు. ఏంటి ఫోటోలు, ఎంత అందంగా ఉన్నావు చూడు. నువ్వు చర్చిలో బైబిల్ పట్టుకొని, నువ్వు పుట్టిన దగ్గర నుంచి మీ అమ్మకి నొప్పి లేకుండా పుట్టేవే సనాతన ధర్మం ప్రకారం. మరి ఎందుకు బైబిల్ పట్టుకొని ఉన్నది భగవద్గీత పట్టుకోకుండా చర్చిలో? ఎందుకు చర్చిలన్నిట్లో ఇదిగో మీ పాస్టర్ ద్వారా మీ భార్య, నువ్వు, పిల్లలు బ్లెస్సింగ్ తీసుకుంటున్నారు?
చర్చి పాస్టర్ గారు కాలు మొక్కుకొని ఈ మధ్యని ఇప్పుడున్న మూడో భార్యతోనే తప్పులేదు. నువ్వు సెక్యులర్, ఒక అమ్మాయిని డివోర్స్ చేసిన తర్వాత ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు అన్యాయం చేయకుండా, అది మన చట్టం అనుమతిస్తుంది. కానీ నేను సనాతన ధర్మం అని చెప్తూ బాప్తీసాలు తీసుకుంటూ చర్చిలకు వెళ్తూ బైబిల్ పట్టుకుంటూ నాకు బైబిల్లో మంచి వాక్యాలు గుర్తొస్తాయని చెప్తూ నువ్వు హిందూ ముస్లిం క్రిస్టియన్ మధ్య చిచ్చులు పెడుతుంటే రైట్. అది ఆ రకంగా ఏపీలో పరిస్థితి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు వ్యంగ్యంగా విసురులతోటి. విష్ణు గారు మీకు ఏమనిపించింది ఆయన డైలాగ్ విన్న తర్వాత? సార్ ఇప్పుడు ట్రెండ్ మారింది సార్. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల్ని విమర్శించడం పూర్వం ఒక రకమైనటువంటి ట్రెండ్ నడిచేది, ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ నడుస్తుంది. ఏంటంటే వ్యంగ్యంగా హాస్యంగా విమర్శిస్తున్నారు అనమాట. అందులో ఆయన కూడా నోటీస్ ఇచ్చి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లినట్టున్నారు. అయ్యో నిజమా మాట్లాడినటువంటి ఆయన. కాబట్టి ఇదేం దుర్మార్గం, అట్లా కూడా చేస్తారా? దగ్గర అక్కడ ఏంటంటే చేశారు, నిన్న మొన్న చేశారు. ఏంటంటే ఈ రకమైనటువంటి మాట్లాడుకోవడానికి, విమర్శగా మాట్లాడుకోవడానికి, వ్యంగ్యంగా మాట్లాడుకోవడానికి, ఉన్న పరిస్థితుల్ని వేరే రకంగా తెలియజేయడానికి సామాన్యులకి కూడా, గ్రామాల్లో పల్లెటూరుల్లో ఉండేటటువంటి సామాన్య ప్రజలకు కూడా ఈ ప్రభుత్వం ఏం మాట్లాడింది, ఎన్నికల ముందు ఏం మాట్లాడింది, ఎన్నికల తర్వాత ఏం మాట్లాడింది, ఇప్పుడేం మాట్లాడుతుందని ఇక విమర్శించడం బదులు ఈ రకమైనటువంటి హాస్యాన్ని పండిస్తూ తేలిగ్గా మాట్లాడుతూ ప్రభుత్వం గురించి ప్రజలే ఈ రూపంలో వచ్చి మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది ఒక నూతన ఒరవడి ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడింది, ఎప్పుడు కూడా లేదు. ఇప్పుడు మనం చాలా వీడియోలు చూస్తున్నాం, ముస్లింల దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి అందరూ కూడా రకరకాలైనటువంటి దురదృష్టకరం కదా. వాళ్ళ ఇష్టం, వాళ్ళకి కాదు, వాళ్ళకి ఆ మాత్రం నాకు మిగతా సరే అతను ఎద్దేవా చేశాడు, సరదాగా ఉంది వినటానికి, కానీ వాళ్ళకి కూడా పోలీసులు తీసుకెళ్ళటం ఏంటి? మీరు చెప్పింది కరెక్ట్ అయితే మాత్రం అది చాలా అన్యాయం కదా విజయబాబు గారు. అంటే అసలు వాక్ స్వాతంత్ర్యం అనే దాన్ని పూర్తిగా తుడిచిపెట్టేయాలనేటువంటిదే పరిస్థితి అండి. కానీ వాళ్ళు ఏమైనా చేయొచ్చు, వాళ్ళు ఎన్ని వెకిల వేషాలైనా వేయచ్చు. అదే చెప్తున్నా నేను. అంటే కలసి వచ్చిన కారు మబ్బులు శాశ్వతం అనుకొని నరభోక్తలు మానవతను నంచుకు తింటున్నారు. వెకిలి చేష్టలతో, వెకిలి నవ్వుల విన్యాసాలతో. విజయబాబు గారు దానికి నేను అడ్డం వచ్చాను కానీ, ఒక్క నిమిషం అడ్డం వచ్చాను కానీ ఆ ఫ్లో మళ్ళీ పోతుంది. ఆగండి విష్ణు గారు. వెకిలి చేష్టలతో, వెకిలి నవ్వుల విన్యాసాలతో పాశవిక ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఆశ చూపి చేరదీసిన పేదల గోళ్లలోని పౌరాల రెక్కల ఈకలను ఒక్కొక్కటిగా పెరికి వేస్తూ అవి గిలగిలా కొట్టుకుంటుంటే సభక్తికంగా పుణ్యక్షేత్ర సందర్శన చేస్తున్నారు. ఇదేమి న్యాయం అని ప్రశ్నిస్తే రక్షకులే తక్షకులై జైళ్ల నోళ్లు తెరుస్తున్నారు. ప్రజాస్వామ్య సంస్కార దేవతల చేలాంచలాల్ని చీల్చి చూస్తూ పగలబడి నవ్వుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియడం లేదు. నెలలు గడుస్తున్నాయి, ఎక్కడికో ఎగసిపోతున్నామని ఎగసిపడుతున్నారు. కానీ ఆ విన్యాసాలు కొయ్య గుర్రం మీద స్వారీ అని తెలియడం లేదు. మీ నవ్వులకు దెబ్బతిన్న గుండెల్లో అగ్ని శిఖలు పురుడు పోసుకుంటున్నాయి. పీడితుల గుండెల్లో అశ్రుధారలు సుడిగుండాలవుతున్నాయి. ప్రగతిశీల శక్తుల పిడికిళ్లు గణతంత్రుల్ని మీటుతున్నాయి. మహోద్యమాలకు ఆరంభం 10 గొంతుకల నుంచే. కాకులు రెట్టలు వేస్తే చెట్టు కుంగిపోదు. ఉద్యమ నాయకుడు మౌనం నిస్సహాయతకు నిదర్శనం కాదు. కొన్ని మౌన రీతులు చైతన్య ఖడ్గాలకు పదును పెట్టుకునే రహస్య కేంద్రాలు. స్వల్పకాల అల్ప విజయాలకు ఎగిరిపడే వారికి ఇది అర్థం కాదు. శిశుపాలకుల 100 హేళనలు స్వీకరించిన జగన్నాథుడు పసిబాలకుడు కాదని ఇతిహాసం చెబుతోంది. నవ్వండి, నవ్వు 4 విధాలా చేటని తెలిసేదాకా నవ్వండి. అంత వెకిలిగా వాడు వీడని ఒక మాజీ దాంట్లో జరిగిన దాని మీద మీరు రియాక్ట్ అయినట్టున్నారు. బాగుంది, దాని మీద నేను చేశాను. అభినందనలు ఇస్తూ విష్ణు గారు చెప్పండి, దాని మీద కామెంట్ చెప్పండి. మీరు ఏదో చెప్పదలిచారు కూడా కదా. ఏం లేదు, విజయబాబు గారు మంచి పోయిట్, దాంట్లో ఏం లేదు. సందర్భానుసారం ఆయన కవిత్వం చెప్పగలుగుతారు, చెప్తారు కూడా. ఇప్పుడు ఏంటంటే అదే సామాన్యుడు ప్రభుత్వం గురించి ఒక వ్యంగ్యంగానో లేకపోతే నవ్వుకునే విధంగానో మాట్లాడితే
పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారని చెప్పిన వార్తలు వస్తూ ఉన్నాయి. అలాంటిది చట్టసభల్లో ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళే చట్టసభల్లో ఎమ్మెల్యే చట్టాలు చేయాల్సినటువంటి వాళ్ళందరూ కూర్చుని ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మీద లేకపోతే ఇతర పార్టీల మీద వ్యంగ్యంగా మాట్లాడుకోవడం, దాని గురించి ఎవరు ఏమి మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. అలా అంతమంది కూర్చుని వెకిలిగా మాట్లాడితే దాని గురించి వాళ్ళందరూ నవ్వుకోవడం, ఆ సందర్భానికి విజయబాబు గారు చెప్పినటువంటి కవిత కరెక్ట్ గా సూట్ అవుతుందని చెప్పని కూడా నేను అభినందిస్తాను. కరెక్ట్, చాలా బాగా చెప్పారు విజయబాబు గారు. ఇక ఇతర వార్తలకు వెళ్దాం. కరెంటు సరఫరా లేక హిత్రోకు మూత, రోజంతా మూతపడ్డ లండన్ విమానాశ్రయం. విద్యుత్ సబ్స్టేషన్లో పేలుడే కారణం. 1350 విమానాలు రద్దు, మళ్లింపు. బహుశా మన దేశంలో జరిగితే ఇవి గందరగోళం ఉండేదేమో, లండన్లో మరి ఎట్లా సరిపెట్టుకున్నట్టున్నారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు, న్యాయవర్గాల్లో తీవ్ర కలకలం. విచారణ ప్రారంభించిన సుప్రీంకోర్టు. వదంతులు వ్యాప్తి చేస్తున్నారన్న సర్వోన్నత న్యాయస్థానం. విజయబాబు గారు, ఏది వాస్తవం ఏది అవాస్తవం? ఇది చాలా సంచలనమైన వార్తగా మొత్తం దేశం అంతా కలకలం రేపుతోంది కదా. ఎస్ అండి, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా చేసినటువంటి కేజీ బాలకృష్ణన్ ది వీక్ అనే మ్యాగజైన్ కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు ఏంటంటే, ఏదో న్యాయమూర్తులు అయినంత మాత్రంలో న్యాయమూర్తులు అంటే మేమేదో ఆకాశం నుంచి ఊడిపడలేదు, ఈ బురదలో నుంచే, ఈ సమాజం నుంచే, ఈ అవినీతి సమాజం నుంచే మేము కూడా పుట్టాము, కాబట్టి మాలో కూడా చాలా మంది ఈ బాబత వీళ్ళు ఉన్నారు అని చెప్పని అన్నారు. ముఖ్యంగా మనకి ఆంధ్రప్రదేశ్ లో ఇందాక అన్నట్టుగా వ్యంగ్యంగా మాట్లాడితే పోలీసు నోటీసులు ఇస్తారు, ఇంకేదో ఇస్తారు. పోసాని గారు అనుభవం చూసాం కదా, బెయిల్ వస్తే ఇంకో కేసు పెట్టడం, బెయిల్ వస్తే ఇంకోటి కేసు పెట్టడం. మరి గతంలో అసలు రిమాండ్ పంపించిన సందర్భాలే చాలా తక్కువగా ఉన్నట్టు అనిపించేది మనబోటి వాళ్ళకి. ఇప్పుడు అసలు రిమాండ్ పంపిస్తుంటారు. నిజానికి ఇంత పెద్ద మీడియా ఉంది ఆంధ్రప్రదేశ్ లో. ఒక సీనియర్ శాసనసభ్యులుగా, పార్లమెంటేరియన్ గా, మంత్రిగా, రాజకీయ నాయకుడిగా బొత్స సత్యనారాయణ గారు ఒక మాట చెప్పాడు. భారతదేశంలోనే ఎక్కడా ఇలాంటి అరాచకం గతంలో మేము చూడలేదు, మా అనుభవంలో మేము చూడలేదు అని. అది అక్షరాల 100% కరెక్ట్. అది భారతదేశంలోనే ఎప్పుడు ఇలాంటి అరాచకం లేదండి. ఎమర్జెన్సీలో కూడా నేను అనుకోవటం అప్పట్లో కూడా కొంత అంతో ఎంతో మానవత్వం ఉండేది, కానీ మామూలుగా అయితే ఏంటంటే తీసుకెళ్లి మీసా కింద అరెస్ట్ చేసి లోపల పడేసేవాళ్ళు, వాళ్ళకి పుస్తకాలు ఇచ్చేవాళ్ళు, అన్ని రకాల ఫెసిలిటీస్ చూసేవాళ్ళు. కానీ ఈ అరాచకం అనేటువంటిది అయితే అసలు ఎమర్జెన్సీని. దీంతో పాటు ఇంకోటి సమాధానం చెప్పండి. ఇప్పుడు మద్యం దీని మీద ఏదో వాళ్ళు దర్యాప్తులు ప్రారంభిస్తున్నారండి, చేస్తున్నారంట. అసలు ఎఫ్ఐఆర్లో పేర్లు రాయకుండా ఈ లిక్కర్ స్కామ్ అని చెప్పి అన్ని చేయొచ్చా? మీరు కూడా న్యాయవాదే కదా. ఇప్పుడు అసలు వీళ్ళు చట్టాన్ని పట్టించుకోవడం లేదండి. పదే రీసెంట్ గా కూడా సుప్రీంకోర్టు చెప్తూనే ఉంది, మీరు గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి అని. కానీ బహుశా మరి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, వీళ్ళకి ఏమైనా సరే ఆ బాబత్ ఇప్పుడు ఆ నోట్ల కట్టలతో ఎవరో అరెస్ట్ అయ్యాడు కదా, ఆ బాబత్ వీళ్ళు మనకి సపోర్ట్ ఉన్నారని అనుకుంటున్నారు, లేకపోతే ఆ బాబత్ న్యాయమూర్తులు మనకున్నారు, గంటకు కొన్ని లక్షలు పడేసి చేయొచ్చు, ఆ సంగతి వచ్చినప్పుడు చూసుకోవచ్చు అనుకుంటున్నారేమో తెలియదు. కానీ అడ్డగోలుగా అయితే చట్టాలని తొంగలోకి తొక్కి రాజ్యాంగాన్ని పరిహసిస్తూ వీళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తున్నారండి. ఇది ఎల్లకాలం సాగదు. ఇది ప్రపంచంలోనే ఎక్కడ ఇవి రకమైన ప్రజాస్వామ్య దేశాల్లో అరాచకం సాగదు. వీళ్ళకి ఇది ఒక టైం బీయింగ్ నడుస్తుంది. ఈ లోపు కొంతమంది బలైపోతున్నారు. లెట్ ఇట్ బిందా అని చెప్పినట్టు. అందుకనే తిరగబడేటువంటి గొంతులు ముందు పొదల సంఖ్యతోనే మొదలవుతాయి. డెఫినెట్ గా ఇది ఒక ఉద్యమ రూపం అనేటువంటిది దాల్స్తుంది. అంతవరకు వీళ్ళ వ్యవహారం నడుస్తుంది. ఇది చరిత్ర చెప్తున్నటువంటి వాస్తవం అండి. దానితోడు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఎవరో సత్యనారాయణ అంట యూపీ క్యాడర్ నుంచి పనిగట్టుకు తీసుకొస్తున్నారంట. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం ఇప్పుడున్నాళ్ళు అమలు చేయలేకపోతున్నారంట. అందుకోసం అని చెప్పి ఆ ఐపీఎస్ అధికారిని పంపాల్సిందే. యూపీ క్యాడర్ సత్యనారాయణ కోసం ఏపీ సర్కార్ పట్టట. ఇప్పుడు సరిపోవట్లేదా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం? అదే ఆణిముత్యాలను వాళ్ళు వెతికి తెచ్చుకుంటున్నారండి వాళ్ళకి. ఇది మొన్న వాళ్ళ పత్రికలో రాశారు కదా, ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఇది ఎక్కడో ఐఏఎస్ల భార్యలు స్టార్ హోటల్లో కౌంటర్లు ఓపెన్ చేశారని చెప్పి వాళ్ళ పత్రికలో రాశారు. అయినా కూడా వాళ్ళ ఎవ్వరి మనోభావాలు దెబ్బతిన్నా అక్కడ రెడ్ బుక్ రాలా. అది విశేషం. ఈ పబ్లిక్ మనీ అండి. పబ్లిక్ మనీతో ఐపీఎస్ ఆఫీసర్లకి వాళ్ళు సస్పెన్షన్ లో ఉన్నా కూడా అంత శాలరీ కొంత వెళుతుంది. పబ్లిక్ మనీతో వాళ్ళ సర్వీసెస్ ఉపయోగించుకోకుండా వాళ్ళని పక్కన పెట్టారు. ఐఏఎస్ఎల్ని పబ్లిక్ మనీతో వాళ్ళకి శాలరీస్ అంతో ఎంతో ఇస్తూ వాళ్ళని పక్కన పెట్టారు, వాళ్ళ సర్వీసెస్ ఉపయోగించుకోకుండా. టీచర్లని చాలా మందిని నడి రోడ్డు మీద పడేశారు. డిఎస్సి అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఐఎస్సి అన్నారు, ఈఎస్సి అన్నారు, ఏమీ లేదు.
తర్వాత ఆశా వర్కర్లను రోడ్డు మీద పడేశారు. ఉద్యోగులలో లోపల ఇప్పుడిప్పుడే వాళ్ళు రియలైజ్ అవుతున్నారు ఎంత తప్పు చేశామని చెప్పని. వాళ్ళ పరిస్థితులు అదే రకంగా ఉన్నాయి. పబ్లిక్ మనీతో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అసలు ఇప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టారండి అసెంబ్లీ అయిపోయిన తర్వాత. ఆ కల్చరల్ ప్రోగ్రామ్స్ యొక్క స్ఫూర్తి ఏంటంటే, మామూలుగా చట్టసభల్లో అధికార పక్షాలు విపక్షాలు వీళ్ళు హోరాహోరీగా ప్రజల కోసం అని చెప్పని ప్రశ్నించుకొని కొంత భావోద్వేగాలు గురవుతారు, కొంత ఆవేశాలకు లోనవుతారు. ఇదంతా కూడా తర్వాత అయిపోయిన తర్వాత వాళ్ళలో ఒక స్పోర్టివ్ స్పిరిట్ నింపడం కోసం, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం కోసం అని ఈ స్పోర్ట్స్ కల్చరల్ ఈవెంట్స్ నిర్వహిస్తారు. అంటే వాళ్ళందరూ ఒకటి కలిసిపోయి హాయిగా మనమంతా ఒక కుటుంబం ఈ ప్రజాస్వామ్యం కోసం ఉన్నామని ఒక మంచి సంప్రదాయం ఉంటుంది. అటువంటి దాంట్లో కూడా ఈ వీళ్ళు జగన్నామ స్మరణ, కక్షలు, కార్పణ్యాలు, వెటకారాలు, వ్యంగ్యం అంటే వీళ్ళకి నిరంతరం కూడా వైరభక్తి. నిద్ర లేచిన దగ్గర నుంచి అసెంబ్లీలో కానీ, ఇంట్లో కానీ, మీడియా ముందు కానీ, లేదా బయట కానీ నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి గురించి స్మరించడమే తప్ప ప్రజాపాలన, ప్రజాస్వామ్య సమస్యలు, ప్రజలు మనల్ని ఎందుకు గెలిపించారనేటువంటి భావన ఎక్కడా లేదు. అదే పని అంటే ఒక ఫియర్ సైకోసిస్. వాళ్ళు ఏ రకంగా గెలిచారనేటువంటిది వాళ్ళకి తెలుసు. ప్రజామోదం పరిపూర్ణంగా లేకుండా మనం గెలిచాం, ప్రజామోదం పరిపూర్ణంగా లేకుండా గెలిచాం కాబట్టి మనకి పక్కలో బల్యంగా ఒక నైట్ మేర్ లాగా ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు ఎప్పటికైనా సరే. సో ఏదో రకంగా దీన్ని మీకు నిరంతరం చూడండి, అత్యద్భుతంగా రోజు కృష్ణ భగవానుడిని తలిచేది ఎవరనంటే రాక్షసులే. మన భక్త ప్రహ్లాద్ గురించి మీకు తెలుసు, ఎంతసేపు నిరంతరం మామూలు భక్తుల కంటే కూడా ఎక్కువ వాళ్ళు తలుస్తుంటారు. సో ఇక్కడ జరుగుతుంది కూడా నిరంతరం. జగన్మోహన్ రెడ్డి గారు అభిమానుల రోజు ఆయన ఎంత తలుస్తారో తెలియదు కానీ వీళ్ళు నిద్ర లేచిన దగ్గర నుంచి ఇదే పని మీద ఉంటున్నారు. ఇంత దీనిగా ఉన్నందుకు ఖచ్చితంగా ఒక రోజైతే వస్తుంది. అయితే దురదృష్టం ఏంటంటే ఈ లోపు కొంతమంది అయితే బలైపోవాలి తప్పదు. ప్రతి ఉద్యమ చరిత్రలో కూడా కొంతమంది త్యాగాలు అనేటువంటి అనివార్యం. ఈ ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా మంది త్యాగాలకు సిద్ధపడుతున్నారు. ఇప్పుడిప్పుడే తిరుగుబాటు నోళ్లు మెల్లమెల్లగా పైకి వస్తున్నాయి. తర్వాత ధర్నాలకు కూడా వాళ్ళు పూనుకున్నారు. ఈ స్థాయిలో ఏంటంటే ఇప్పుడు చాలా ప్రాథమిక స్థాయిలో ఉండొచ్చు. తిరుపతిలో ఆయన మన భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు, అతను తప్పటి కొంతమంది వచ్చారు. ఇవే త్వరలో మహోద్యమాలు అవుతాయి. ఆ తర్వాత ఎవరినైతే వీళ్ళు వెతికి పట్టుకొని జైళ్లలో పెడుతున్నారో వాళ్ళంతా వాళ్లే స్వచ్ఛంగా నన్నెక్కనివ్వండి బోను అంటూ ఎవరికి వాళ్ళు ముందుకు వస్తారు. ఇన్ని జైళ్లలో ఎంతమంది నింపుతారు అనేది కూడా చూద్దామండి. కృష్ణమోహన్ గారు కాకినాడ నుంచి. కృష్ణమోహన్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్తే అండి. నమస్తే. వీళ్ళందరూ విజయబాబు గారు వీళ్ళందరూ చూసింది ఏంటంటే, మొన్న ఈ ఆశ్రమంలో వీళ్ళందరూ నవ్వుతున్నారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అంటున్నారు. కానీ నేను చూసింది ఏంటంటే ఇలాంటి డ్రామా ఆర్టిస్టులనే మనం ఎన్నుకున్నామని అనుకుంటున్నాను. డ్రామా ఆర్టిస్టులు ఎన్నుకున్నారన్నారా? వాళ్ళు డ్రామాలు వేశారు కాబట్టి ఆర్టిస్టులుగా కూడా వాళ్ళు పేరు తెచ్చుకుందాం అనుకుంటారు. కానీ బట్ వాళ్ళు చేసిన స్కిట్స్ అవన్నీ కూడా కొంత జనాలు ఏహిభావం అనిపిస్తుంది. ఎవరు కూర్చున్నా కొమ్మని వాళ్ళు నరుకున్నారు ఆంధ్రాలో. అంతేనా? నెక్స్ట్ మన లోకేష్ గారు అసెంబ్లీలో జగన్ గారు అసలు పుస్తకాలు అవి చూసి ముందు మాట ఉంటుంది చూసారు 4 పేజీలు, అది చదివేసి ఆ పుస్తకం పక్కన పెడుతుంది. లోపల నాలెడ్జ్ చదవడానికి ఆయన బుర్ర పని చేయట్లేదు ఉందండి. రైట్, ఓకే, ఆ ఇష్యూలోకి వద్దులేండి ఇప్పుడు. రైట్, ఇక విష్ణు గారు మీరు కూడా సంక్షిప్తంగా దీని మీద మాట్లాడతారా? ఆధారం ఉంటే ఒట్టు అంతా కనికట్టు. గతంలో సర్కారులో మద్యం విధానంపై కుట్రపూరిత ఫిర్యాదు మేరకే బరితెగించిన సిట్ వేధింపులు, ఎఫ్ఐఆర్లో నిందితుల పేర్లు ప్రస్తావించకుండానే దర్యాప్తు చేస్తున్నారట. మీరేమంటారు సార్? ఇప్పుడు ఎన్నికల్లో విస్తృతమైనటువంటి విష ప్రచారం చేశారండి. దీంట్లో అవినీతి జరిగిందని చెప్పని ఎట్లాగొట్లా ఏదో ఒక రకంగా కొంతమందిని టార్గెట్గా పెట్టుకుని వాళ్ళందరినీ ఇందులో ఇన్వాల్వ్ చేయాలి అని చెప్పిన ప్రయత్నం జరుగుతోంది. అసలు ముందు సిబిసిఐడికి సిట్కి ఇచ్చినటువంటి సందర్భంలో రోజు మనం చూస్తా ఉన్నాం పత్రికల్లో, అక్కడ పోలీస్ స్టేషన్ అనే లేదు. ఏ పోలీస్ స్టేషను, ఏ ఎఫ్ఐఆర్, ఎవరి పేర్లు ఉన్నాయి, ఏంటి దాని ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి ఆధారాలు ఏంటనేది ఏమీ లేకుండా కూడా ఏకపక్షంగా తీసుకుని అదే రిటైర్డ్ అయిపోయినటువంటి పోలీస్ అధికారులు వాళ్ళు
వాళ్ళని పట్టుకుని వెళ్ళి ఇల్లీగల్ గా వాళ్ళకి కావాల్సిన విధంగా కోర్టులో చెప్పించడము, వాళ్ళకి కావాల్సిన విధంగా రాసుకుని సంతకాలు తీసుకోవటము, ఇదంతా ఏంటంటే ఒక పెద్ద కాన్స్పిరసీ, ఒక పార్టీ మీద, పార్టీలో ఉన్నటువంటి బాధ్యుల మీద ఒక పెద్ద కాన్స్పిరసీ చేస్తూ ఇష్టానుసారంగా ఒక ప్రైవేటు సైన్యం కింద మారిపోయి దాన్ని ఎట్లా చేయాలి అనేది ఈ మధ్యకాలంలో జరుగుతుంది దీని మీద, ఈ సిట్ మీద. కాబట్టి ఖచ్చితంగా కోర్టులు ఉన్నాయి కాబట్టి మేము కోర్టులను అప్రోచ్ అవుతున్నాం. అన్యాయంగా, అక్రమంగా, ఆధారాలు లేకుండా ఎవరి మీద కూడా కేసులు పెట్టినా కూడా న్యాయస్థానం తలుపు తట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అయితే అదే టైంలో ఇంకో దాని మీద కూడా కామెంట్ చేయాలి. అదే టైంలో ఇంకో దాని మీద కూడా కామెంట్ చేయాలి మీరు. రెచ్చిపోయిన జేసీ ప్రభాకర్ రెడ్డి మైనార్టీ నాయకుడు ఫయాజ్ భాషా ఇంటిపై రాళ్ల వర్షం, సీసీ కెమెరాలను ధ్వంసం చేసి ఇంట్లో చొరబడేందుకు యత్నం, రంజాన్ వేళ తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత. ఇది ఏంటండి అక్కడ తాడిపత్రిలో వాళ్ళ దౌర్జన్యాలకి అంతం ఉండదా? అసలు పోలీసులు పట్టించుకోరా ఏంటి? మరి అక్కడ రెడ్ బుక్లు ఇట్లాంటివి ఏమి రావా? సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిస్సహాయ స్థితిలో ఉన్నారు సార్. తనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎక్కడ హద్దు మీరి ప్రవర్తించినా, చట్టాన్ని చేతిలో తీసుకున్నా, దౌర్జన్యం చేసినా, లారీలు ఆపినా, లేకపోతే రౌడీజం చేసినా ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారు. దానికి మనకి ఈ మధ్యకాలంలో పత్రికల్లో వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి ఉదాహరణలు చూస్తా ఉన్నాం. ఎక్కడా కూడా గట్టిగా కేకలేసినటువంటి పరిస్థితి లేదు. అందులో తాడిపత్రిలో ఇక వాళ్ళ ఇష్టం వీర విహారం చేస్తున్నారు, చట్టాన్ని చేతిలో తీసుకుంటున్నారు, రౌడీజం చేస్తున్నారు. ఇళ్ల మీద రాళ్ల వర్షం కురిపించడం ఏంటండి? ఒక మైనార్టీకి సంబంధించినటువంటి నేత మీద ఉపవాసాలు జరుగుతున్నటువంటి సందర్భంలో, రంజాన్ దగ్గర పడుతున్నటువంటి సందర్భంలో ఒక మైనార్టీ నేత ఇల్లు కూల్చడం కోసం రాళ్లతో దాడి చేయడం ఏంటండి? అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా గుంటూరులో కూడా ఈ రకంగానే జరిగింది. గుంటూరులో కూడా అక్కడ ఉన్నటువంటి మైనార్టీ మిత్రుల మీద అందరి మీద లాఠీచార్జ్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కేసులు పెట్టినటువంటి పరిస్థితి చూసాం. కాబట్టి రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం పూర్తిగా ప్రేక్షక పాత్ర పోషిస్తుంది. ఎవరు ఏం చేసినా కూడా వాళ్ళు ఆపేటటువంటి పరిస్థితి లేదు. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయిందనే దానికి కారణం నిన్న జరిగినటువంటి సంఘటననే మనం తీసుకోవచ్చు. పోలీసులు ఆ పని చేస్తామంటే లాఠీచార్జ్ చేయాలా లేదా? తెలుగుదేశం మీద అక్కడ వచ్చినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి మీద చేయకుండా యువతల వాళ్ళని తీసుకుని వెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోపెట్టడం అనేది ఎంతవరకు సమంజసం? ఇదే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి పరిస్థితి. అందుకనే నిన్న పార్లమెంట్ లో మా రాజ్యసభ సభ్యులు సవివరంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. సుభాష్ చంద్రబోస్ గారు, బోస్ గారు చెప్పారు ఎక్కడెక్కడ ఎవరి మీద ఏ రకంగా ఎంపీలు గాని ఎమ్మెల్యేలు గాని అన్యాయంగా ఎక్కడ కేసులు పెట్టారు, ఎక్కడ దాడులు చేశారు, ఎక్కడ ఏం జరుగుతుందని సవివరంగా చెప్పడం జరిగింది. అంటే కేంద్ర హోంశాఖ కూడా ఇంటర్ఫీర్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది అనే భావన ఆయన అక్కడ రాజ్యసభలో వ్యక్తం చేయడం జరిగింది. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నటువంటి సందర్భంలో అది ఖచ్చితంగా అది 100% రేజ్ చేయడం కూడా కరెక్ట్ పాయింట్ అనమాట. కాబట్టి ఇప్పటికైనా సరే డీజీపీ గారు ఇంటర్ఫీర్ కావాలి, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉన్నది అని చెప్తా ఉన్నాం. రైట్. రాజేష్ గారు అశ్వారాపేట నుంచి. రాజేష్ గారు నమస్కారం, మాట్లాడండి. హలో రాజేష్. రైట్. రామకృష్ణ యాదవ్ గారు, అంబటి రామకృష్ణ యాదవ్ గారు, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి. నమస్కారం, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ఇవాళ ప్యానెల్లో అంతా విజయవాడ ప్రాంతం వాళ్ళే ఉన్నారు, ముగ్గురు కూడా. నమస్కారం సార్. ఇప్పుడు నేను ఎందుకు చేసిన అంటే డ్రామా గురించి మాట్లాడుతా ఉన్నారు కాబట్టి చెప్తున్నా. ఇవాళ అక్కడ సనాతని అని కూర్చున్న పవన్ కళ్యాణ్ గారు, ఆయన రఘురామకృష్ణరాజు గారు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, ద్రోణుడు, విదురుడు అలాంటి మహామహా పెద్దలందరి యొక్క పుట్టుకల్ని ఎంచుతా ఉంటే దాన్ని కింద కూర్చొని నవ్వుతా ఉన్నాడు. సో మరి ఏ రకమైన సనాతనం అనేది మనం అక్కడ ఆలోచించుకోవాలి. మహాభారతంలో ఉంది కదా, మహాభారతంలో ఈ రకంగా వ్యంగ్యంగా వ్యతిరేకంగా ఏం లేదు. రామారావు గారి కాలంలో ఆయన నటించాడు, దానివేరు సూరకర్ణలో డైలాగ్ చెప్పారంటే ఇంత చించుకొని సనాతన గురించి కొట్టుకొని మాట్లాడే పరిస్థితి ఆ రోజుల్లో లేదు. కాబట్టి అది డైలాగ్ గా చలామణి, అంటే డ్రామాగా చూసే పరిస్థితి ఉంది. కానీ ఒకవేళ అంటే ఆ రోజు పంచమ జాతి కన్యా అని మాట్లాడతారు. పంచమ జాతి అనేది ఆ రోజుకి లేదు సార్. ఆ రోజుకి వర్ణ వ్యవస్థ ఉంది తప్ప కుల వ్యవస్థ లేదు. సో మీరు నిజంగా సనాతని అయి ఉంటే 4 లక్షల పుస్తకాలు చదివి దాని పట్ల మీకు అవగాహన ఉండుంటే
దాన్ని ఖచ్చితంగా అక్కడే ఆపి పంచమ జాతి అనేది ఎట్లా వచ్చింది? మహాభారతంలో పంచమ జాతి అనే పదమే లేదు. మరి అట్లాంటి మహాభారతాన్ని తీసుకొని పంచమ జాతి అని మాట్లాడుతున్నప్పుడు ఈ సనాతని హిందూ సంరక్షకుడు దాన్ని అక్కడ ఆపి ఉండాలి కదా. అటువంటి గొప్ప కాదు ఆయన వేసిన దుర్యోధన పాత్ర దుర్యోధన సూట్ అయ్యాడా? సరిగ్గా దుర్యోధన పాత్ర సూట్ అయ్యాడా ఆయన? అంటే మనం రామారావు గారిని చూసిన తర్వాత ఆహార్యం సరే ఇతను కూడా అంతే ఎత్తు లావు ఉన్నాడు కాబట్టి దాన్ని సూట్ అయ్యాడు అనుకోవచ్చు. కానీ ఈ రోజు ఆ రకంగా అటువంటి మహర్షుల యొక్క పుట్టుకని ఎంచి మాట్లాడుతున్న తరుణంలో ఈ సనాతనీయులు దాన్ని ఎట్లా ఆమోదిస్తారు? పైగా కుల వ్యవస్థ మళ్ళీ ఎత్తి చూపించడం, పంచమ జాతి అని మళ్ళీ కులాన్ని ఎత్తి చూపించడం అనేది ఎంతవరకు న్యాయం? లేదు, ఆ రోజు మహాభారతంలో పంచమ జాతి అనేది లేదు. కానీ మనం ఏం చేద్దాం, అంతే కదండి. ఆయన పుస్తకాలు చదివింది అన్నది వాస్తవమో కాదో సిపిఐ చంద్రశేఖర్ గారు చెబుతుంటారు. అట్టలు చూపించి మొత్తం చదివాను అనుకుంటాడండి అని నవ్వుతా అనేవాడు ఆ రోజుల్లో ఆయన. అట్లాగే మొన్న రాయప్రోలు సుబ్బారావు గారు రాసిన దాన్ని గురజాడ అప్పారావు గారు అన్నారు. శ్రీశ్రీ గారు నవసమాజం తెలకపల్లి రవి గారు చెప్పారు కదా, శ్రీశ్రీ గారు విప్లవ సమాజం నవసమాజం కోసం రాసిన ఖణేల్మంట గంటలు మోగుతున్నాయి మహేశ్వర్ అనేదానికి అదేదో సనాతని ధర్మం అనుకుని ఆయన మాట్లాడారంటారు. ఇక ఆయన గురించి మనం ఆ విషయాల్లోకి ఇంకా ఇప్పుడు వెళ్ళటం అవసరం లేదనుకుంటా. ధన్యవాదాలు రామకృష్ణ గారు. ఇక 7 కొండలపై అంటూ దుష్ప్రచారం, గతంలో 7 కొండలు కాదు 2 కొండలు అంటూ డాక్టర్ వైఎస్ రాజశేఖర మీద విష ప్రచారం చేసిన వాళ్ళు ఇప్పుడు చంద్రబాబును నియమించినటువంటి టీటీడీ ఈఓ శ్యామలరావు గారు హైకోర్టులో వేసిన పిటిషన్లో తిరుమల పవిత్రత కాపాడేందుకు 7 కొండలను తిరుమల దివ్యక్షేత్రంగా ప్రకటించి అప్పటి సీఎం వైఎస్ఆర్ 2007లో జీవో 746 ఇచ్చారని కూడా చెప్పారు. ఈ వార్త ఈనాడులోనే వచ్చింది. అప్పుడు ఎంత దుర్మార్గంగా అబద్ధాలు ప్రచారం, మాబోటి వాళ్ళను కావాలని ఆంధ్రజ్యోతిలో అబద్ధాలు రాశారని అప్పుడు చెప్పాం, ఇప్పుడు చెబుతున్నాం. ఇప్పుడు సచ్చినట్టు టీటీడీఏ ఒప్పుకున్నట్లుగా వార్త వచ్చింది. పవిత్ర క్షేత్రంలో పచ్చి అబద్ధాలు. 2018లోనే టీడీపీ హయాంలోనే తిరుమలలో దేవలోక్ ప్రాజెక్టుకు భూములు కేటాయింపు, అలాగే టీటీడీ దీనికి సంబంధించి భూ కేటాయింపులు, వీటన్నిటి మీద జగన్ గారి మీద ఆరోపణలు చేస్తూ రాశారు. తిరుమలలో మరో కొత్తగా ఇంకో ట్రస్ట్ ఏర్పాటు చేస్తారట. 7 కొండల పరిధిలో వాణిజ్య కార్యకలాపాలకు వీలు లేదని, అందుకే ముంతాజ్ హోటల్కు భూ కేటాయింపులు అనుమతులు రద్దని ఇవన్నీ చెబుతున్నారు. నిజంగానే తిరుమలకి అపచారం చేసింది ఎవరు విజయబాబు గారు? అక్కడ ఉన్నటువంటి గతంలో మనం పదే చాలాసార్లు డిస్కస్ చేసామంటే లోకల్ బాడీ ఎలక్షన్ల కోసం అని చెప్పని ఏం చేశారంటే ఇది 7 కొండల పరిధిలోకి రాదు, 5 కొండలు అని చెప్పి అన్నాక దాన్ని ఇంకొక కోణంలో ప్రొజెక్ట్ చేస్తే రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఆయన స్వయంగా పూనుకొని అలాంటివేమి లేదని ఆ జీవోని రద్దు చేసి స్వామివారి కొండలు 7 కొండలుగానే ఉంటాయని చెప్పింది రాజశేఖర రెడ్డి గారు. అయితే నిన్న ప్రెస్ మీట్ లో స్వామివారి క్షేత్రంలో ప్రాంగణంలో అడ్డగోలుగా అబద్ధాలు ఆడతాం అనేటువంటిది నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. తర్వాత మీరు కీన్ గా అబ్జర్వ్ చేస్తే ఈయన టీటీడీ చైర్మన్ అయిన తర్వాత నాయుడు గారు ఇంకా అక్కడికి వెళ్ళలేదు, ఆయన ఛార్జ్ తీసుకోలేదు. ఆయన కార్యాలయం నుంచి ప్రెస్ మీట్ పెడుతూ మాట్లాడింది ఏంటంటే కొన్ని నాకు చాలా మైండ్లో చాలా థాట్స్ ఉన్నాయి, అన్ని కూడా ప్లాన్ చేశాను. నేను అవతల పక్కన అంతా కూడా నేను వెళితే డంపింగ్ యార్డ్ లాగా ఉంది, దాన్ని అంతా కూడా నేను అది చేయిస్తాను అక్కడ ఏదో చేస్తానని తనకి శాస్త్రీయంగా శాస్త్రబద్ధంగా అక్కడ లోకల్గా అవగాహన లేని అంశాల మీద ఏదైతే మాట్లాడాడో దానికి సంబంధించి ఒక డ్రాఫ్ట్ తయారు చేస్తే ఆ డ్రాఫ్ట్ని యథాతథంగా చంద్రబాబు నాయుడు గారు నిన్న చదివి వినిపించారు తప్ప అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద ఆయనకు అవగాహన లేదు. ఆయనకు అదే కనుక అవగాహన ఉంటే 1000 గాళ్ల మండపాన్ని వెనక ముందు చూడకుండా అప్పుడు వాళ్ళు ఏదో చెప్పారని ఒక చరిత్రాత్మకమైనటువంటి పవిత్రమైనటువంటి 1000 గాళ్ల మండపాన్ని కూడా కూల్చివేసిన సంగతి మనకు తెలుసు. కాదుగా వీటన్నిటి బ్యాక్ సైడ్ ఏదో అంటే ఇప్పుడు అంత టైం ఉండదు. ఇప్పుడు వాటన్నింటి మించి లడ్డూ మీద అబద్ధాలు ఆడింది ఆయన తిరుమల పవిత్రతను దెబ్బతీస్తుంది ఎవరు అనే దానికి అంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ ఏముంటుంది? ఆయన కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అంత ఘోరంగా మాట్లాడారు కదా. ఇప్పుడు మళ్ళీ జగన్ గారి మీద ఇప్పుడు జగన్ గారు ఏదో భూములు ఇచ్చారని చెబుతున్నారు, వాటిని రద్దు చేశారంటే మళ్ళీ హైకోర్టుకి వెళ్తున్నారంట, అక్కడ గవర్నమెంట్ చూసి చూడనట్టు పోతే మళ్ళీ వచ్చేస్తారు నా డౌట్. మ్యానిపులేషన్ కి సంబంధించిన నేను గతంలో అక్కడ తొక్కిసలాటలో చనిపోయినటువంటి సంఘటన జరిగినప్పుడు కూడా మనం మాట్లాడుకున్నది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఈ ఈవోను వీళ్ళు కన్ఫరెంట్ అయ్యారు, చైర్మన్ అండ్ ఈవో.
ఏం జరిగినా అత్యున్నత స్థాయి అధికారులను ఎవరిని కూడా అక్కడి నుంచి కదిలించరు. నిజానికి నైతిక బాధ్యత వహించాల్సింది వాళ్లే. ఎవరో బకరాలను కొంతమందిని బలి చేసేస్తారని చెప్పాం. ఈ రోజుకి కూడా చాలా చక్కగా సురక్షితంగా అదే అదే ఇది వ్యవహారాలని పవిత్రత గురించి వాటి గురించి మాట్లాడతారు. వాళ్ళు పవిత్రత గురించి వాళ్ళు మాట్లాడారు. విష్ణు గారు చెప్పండి, మీరేమంటారు సంక్షిప్తంగా దీని మీద కూడా మాట్లాడండి. సార్, ఇప్పుడు విజయబాబు గారు చెప్పినట్టు రాజశేఖర రెడ్డి గారు దాని మీద ఆ ప్రాంతాన్ని అంతా పరిరక్షించాలని చెప్పని ఒక జీవో ఇష్యూ చేయడం జరిగింది. ఆ జీవో ద్వారా ఆయన యాక్చువల్గా రాజశేఖర రెడ్డి గారి కంటే యాక్చువల్గా జీవో ఇష్యూ చేసింది ఆనాటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి గారు. ఆయన ఇప్పుడు తర్వాత తెలుగుదేశంలోనే ఉన్నాడు. అదే అప్పుడు ఆయన ఎండోమెంట్స్ మినిస్టర్ కదా, ఆయన ఇష్యూ చేశారు. కాకపోతే ఏంటంటే పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ హోదాలో ఇచ్చాడండి. ఎందుకంటే ఆ ప్రాంతంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టొద్దు, పవిత్రంగా ఉంచాలి అనే ఉద్దేశం. అవును. ఇప్పుడు ఈ లేటెస్ట్ ఎపిసోడ్ అంటే లడ్డూని అపవిత్రం చేయటము, లేకపోతే వైకుంఠ ఏకాదశి రోజున అక్కడ తొక్కిసలాట జరిగి మరణించటము, తర్వాత ఇప్పుడు ముంతాజ్ హోటల్ సంబంధించి 12/12/2008, అలాగే 8/7/2009, 18/12/2017లోనే అక్కడ జీవోలు ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల ప్రభుత్వంలో అక్కడ ఎటువంటి నిర్మాణాలు కానీ, అక్కడ ఎటువంటి కట్టడాలు కట్టడానికి కానీ ఎక్కడ కూడా అనుమతి ఇవ్వలేదు. 20 ఎకరాల వరకు ఇచ్చారు. తర్వాత తెలిసి తుడాకు చెప్పి ఆప్ చేశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే తుడా అనుమతులు ఇచ్చింది ముంతాజ్ హోటల్ కట్టడానికి. తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇది అన్యాయమో అక్రమం అని సాధు సంతులు వెళ్లి నేను ధర్నా చేయటమో, తిరుమలకు వెళ్లి అక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వాలని ప్రయత్నం చేయటమో, వాళ్ళని అరెస్ట్ చేయటమో, వాళ్ళ మీద కేసు పెట్టడం, ఆఖరికి ఈవో గారు వెళ్లి కోర్టులో చెప్పడం, ఇదంతా ఏంటంటే వాళ్ళు చేసినటువంటి తప్పిదాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం మీద నెట్టేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ప్రజలకు అబద్దాలు చెప్తున్నారు. సరే, ఇంకొక విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య హైదరాబాద్ తిరుమల వెళ్లినటువంటి సందర్భంలో గతంలో ఉన్నటువంటి ధర్మారెడ్డి కొడుకు చనిపోతే 15 రోజుల తర్వాత పైకి వచ్చాడు, అది ఇదని అపవిత్రం అయిపోయిందని చెప్పి మాట్లాడాడు. మరి ఈ మధ్య కాలంలోనే తమ్ముడు చనిపోయినట్టు ఉన్నటువంటి పరిస్థితి చూసాం కదా మనం కొద్ది కాలం క్రితమే. మరి దాని గురించి ఏం చెప్తారు? ఒకరికి చెప్పడానికే ఉన్నాయా? ఒకరికి మనం ఆచరించమా? కాబట్టి ఇదేంటంటే ఇతరుల మీద బుర్ర జల్లేటటువంటి, ఇతరుల మీద ఇతరులని సమాజం ముందు దోషిగా చూపించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ముంతాజ్ హోటల్ కట్టుకోవడానికి కానీ, అనుమతించడానికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ఈ ఎపిసోడ్ లో మనం చెప్పొచ్చు క్లియర్ గా. రైట్. రవికుమార్ గారు గూడూరు నుంచి. రవికుమార్ గారు సార్ నమస్కారం సార్. నమస్తే. అక్కడ పెద్దలందరికీ కూడా నమస్కారం సార్. నమస్కారం. సార్ ఈ రోజున ఈ సోషల్ మీడియా అనేది లేకపోతే కనుక, సోషల్ మీడియా లేకపోయినా, ఈ సాక్ష్యాలు లేకపోయినా, ఈ కబంధాస్తాలలో ఇవ్వనటువంటి ఈ మీడియా వ్యవస్థ తోటి ఈ ప్రజలకు ఏ తెలియకుండా బయటకు కూడా వచ్చేది కదా సార్. వాళ్ళు అనుకుంటున్నారు సార్, ప్రజలకి ఏం తెలియదు. మీడియా ఒక మాఫియా లాగా తయారయ్యి ప్రజల్ని ఏమైనా సరే ఎటైనా మార్చుకోవాలన్నట్టుగా తయారవుతుంది. అబద్ధాలు రాసి కూడా మేమే దాన్ని సమర్థించుకుంటున్నారు సార్. కానీ ఈ రోజున గ్రామాల్లో చూస్తుంటే బడ్డీ కొట్ల దగ్గర, కిల్లి కొట్ల దగ్గర, మన కూర్చున్న బల్లల దగ్గర స్టార్ట్ అయిపోయింది తిరుగుబాటు అనేది. తిరుగుబాటు స్టార్ట్ అయిపోయి ప్రజల గురించి తిరుగుబాటు స్టార్ట్ అయిపోయింది. వీళ్ళు ఇచ్చేది ఇస్తాన సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వలేక ఎవరందు డైవర్ట్ చేయడం కోసం ఇటువంటివి తీసుకొచ్చి రుద్దడం జనాల మీద. దీన్ని వాళ్ళు తెలియదు అనుకుంటున్నారు సార్. వాళ్ళు పందినం చేస్తే మనం ఏమైనా చేయగలం, మనం ఏం చేసి నమ్మేస్తాన్ని చూడడం ప్రజల ప్రతిపాదన లేరు. ఈరోజు సోషల్ మీడియాని బాగా ఫాలో అవుతున్నారు ఈ రోజున. రైట్. ఓకే, వెరీ గుడ్ అండి. ప్రజల్లో ఆ చైతన్యం అయితే అవసరం. ఏ గవర్నమెంట్ ఉన్నా సరే తప్పులు జరిగితే తప్పులని చెప్పాలి, ఒప్పులు జరిగితే ఒప్పులని చెప్పాలి. మరి మీడియానే ఇంత ఘోరంగా పచ్చి అబద్ధాలు రాసి, గతంలో చూశాం కదా, నేను ఈనాడు వాళ్ళు రాసినటువంటి అబద్ధాలు ఇవి, వాస్తవాలు ఇవని మొత్తుకుని చెప్పాం.
ఎలక్షన్ ముందు కూడా నేను రోజు చెప్పేవాడిని. ఇప్పటికీ అదే ట్రెండ్ వాళ్ళు కంటిన్యూ చేస్తారు. వాళ్ళ వ్యాపారం వాళ్ళది, వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ, బీఆర్ఎస్ అన్నీ కూడా వాళ్ళకి మార్గదర్శి కేసులో పాపం హెల్ప్ చేస్తున్నాయి కదా. వాళ్ళు మరి భజన చేయకపోతే ఎట్లా చేస్తారు? రైట్. ఇక ఎస్సీలకు సంబంధించి ఆర్డినెన్స్ ఎందుకు ఇవ్వలేదని ఆదిమూలం సురేష్ గారు అడుగుతున్నారు. చట్టం ఎందుకు చేయలేదని అడుగుతున్నారు, ఆర్డినెన్స్ ఎందుకు ఇస్తున్నారని. అలాగే ఉన్న ఉద్యోగాలు పోయినట్టండి, 2 లక్షల ఉద్యోగాలు తగ్గినాయట ఏకంగా. మరి అది ఎట్లాగో ఏంటో చూద్దాం. 11.79 లక్షలు గతంలో చూపితే ఇప్పుడు 9.79 లక్షలు చూపించారట. అట్లాగే అలాగే పవన్ కళ్యాణ్ 15 ఏళ్ళు విధేయుడిగా ఉంటానంటున్నాడు. బాబు పెట్రోబాదుడు 5,256 కోట్లు. ఇంకేముంది, అసలు మేము రావటం ఆలస్యం, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు తగ్గించేస్తామని చెప్పారు. ఇప్పుడు తగ్గించకపోగా దేశంలోనే నెంబర్ 1 స్థానంలో పెట్రోల్ ధరలు, డీజిల్ ధరల్లో ఉంది ఆంధ్రప్రదేశ్. దాని ప్రభావం ఎంత ఎఫెక్ట్ అంటే 5,000 కోట్లు సుమారుగా వసూలు చేశారని సాక్షి కథనం. ఎస్సీల్లో చిచ్చు పెట్టి చలి కాచుకుంటారా? పకడ్బందీగా చట్టం తేవాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. తెలంగాణలో చట్టం తెచ్చారు కానీ ఏపీలో చట్టం తేలేదు. చివరి రోజు ఆర్డినెన్స్ తేవడం ఏమిటి? అలాగే ఇప్పుడు రాష్ట్రం యూనిట్గా 2026లో జిల్లా యూనిట్గానా? ఇప్పుడేమో రాష్ట్ర యూనిట్, తర్వాత ఏమో జిల్లా యూనిట్ మారుస్తారట. ఇదేం గందరగోళం? రాజీవ్ రంజన్ మిశ్రా నివేదికను పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలేదు? మరోవైపు మాలకి సంబంధించినటువంటి నేతలంతా కూడా భగ్గుమంటున్నారు. సో ఈ వర్గీకరణ ద్వారా చిచ్చు పెట్టినట్లా? లేదు పోనీ మాదిగలకి న్యాయం చేయటానికన్నా సరైన రీతిలో ఎందుకు చేయలేదంటారు విజయబాబు గారు? సంక్షిప్తంగా చెప్పండి. నిన్న చాలా స్పష్టంగా ఆదిమూలం సురేష్ గారు మాట్లాడారండి. అంటే తెలంగాణలో చట్టం చేస్తుంటే మనం ఎందుకు చేయట్లేదు? అసలు ఇన్ని రోజులు సమావేశాలు జరిగితే చివరి రోజు ఎందుకు ఆర్డినెన్స్ తెచ్చారనేది చాలా వ్యాలిడ్ పాయింట్. అంటే రాష్ట్రాన్ని ఒక యూనిట్గా 2026లో జిల్లా యూనిట్ గానా? ఇదేంటి అసలు ఈ గందరగోళం ఏంటి? ఈ రాజీవ్ రంజన్ మిశ్రా నివేదికను పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలేదు అని ఈ చాలా వ్యాలిడ్ పాయింట్స్ నిన్న ఆయన రైజ్ చేసినటువంటి పాయింట్స్. అయితే ఇది చంద్రబాబు నాయుడు గారికి అలవాటు, ఇదేం కొత్తగా, ఇది రెండోసారి మళ్ళీ తెర మీదకి వచ్చింది. మీరు జాగ్రత్తగా చూసినట్టయితే గతంలో ఈ ఎస్సీ ఎస్టీ అనేటువంటి చిచ్చు మొదలైందే చంద్రబాబు నాయుడు గారి హయాంలో. మొదలైన తర్వాత ఎంతో సొంత అన్నదమ్ముల్లాగా అన్యోన్యంగా కలిసిమెలిసి, అంటే ఒక అప్రెస్డ్ క్లాస్గా గతంలో ఆనాటి పరిస్థితుల్లో అణిచివేతకు గురైనటువంటి ప్రధాన 2 వర్గాలు కాబట్టి మనం కలిసి ఉండాలనేటువంటి భావనతో సొంత అన్నదమ్ముల్లాగా ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళు స్పందించే రీతిలో ఉండేవాళ్ళు. అటువంటిది వాళ్ళని నిట్ట నిలువుగా చీల్చివేసినటువంటి ఇది కూడా ఆయన హయాంలోనే జరిగింది. సరే, ఆ తర్వాత మీరు గమనించండి, ఏ మందకృష్ణ మాదిగనైతే వీళ్ళు మళ్ళీ హక్కును చేర్చుకుంటున్నారో ఒక దశలో ఆయన్ని బ్రహ్మాండంగా పైకెత్తి ఆ తర్వాత చాలా కాలం దూరం పెట్టిన సంగతి కూడా మనకు తెలుసు. ఆయన అంతరాత్మ కూడా తెలుసు, వాళ్ళు ఆయన వాస్తవాలు చెప్పినా చెప్పకపోయినా. తిరిగి మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి ఆహా ఓహో అని చెప్పిన, అంటే రాజకీయం చేయాలి పబ్లిక్. ఇప్పుడు మనం పదే చెప్తున్నట్టుగా డైవర్షన్ పాలిటిక్స్ ఇంపార్టెంట్. ఈ డైవర్షన్ పాలిటిక్స్ లో మళ్ళీ ఈ చర్చను కనుక తెర మీదకి తీసుకొచ్చినట్లయితే కొంతకాలం ఇది మళ్ళీ నడిచిపోతూ ఉంటుంది. అందుకని చాలా వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే అసలు రాజీవ్ రంజన్ మిశ్రా నివేదికలో ఏముంది, దాన్ని ఎందుకు మీరు బహిర్గత పరచలేననేది పాయింట్. దాని మీద చూసిన తర్వాత డెఫినెట్ గా ఇది ఒక పెద్ద ఇష్యూ అవుతుంది. నిన్న హర్ష్ కుమార్ గారు, మాజీ ఎంపీ, వీళ్ళందరూ కూడా మండిపడతా ఉన్నారు, ఎలక్షన్ అప్పుడు చూసుకుంటాం మీ సంగతి. ఆయనకు కావాల్సింది కూడా, వాస్తవానికి ఆయనకు కావాల్సింది కూడా అదేనండి. పోనీ అట్లా అని చెప్పి మాదిగలకి న్యాయం చేసే విధంగా ఉందంటే మరి ఆదిమూలం సురేష్ గారు అందుకే అనేది అదే. ఇప్పుడు ఏ మందకృష్ణ మాదిగ వాళ్ళ ఆత్మగౌరవం కోసం ఆయన ఉద్యమించాడో, ఆయన్ని ఒకప్పుడేమో ఈ ఉద్యమ అవసరానికి వీళ్ళని చేర్చడానికి వాడుకున్న తర్వాత తదనంతర కాలంలో అసలు ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదండి, దగ్గర కూడా రానివ్వలేదు. అని నిజాయితీగా ఆయన చెప్పమానండి. అమరావతిలో ధర్నా చేస్తానంటే తీసుకెళ్లి పక్క పోలీసులకి నెట్టేసినట్టున్నారు అప్పుడు. రైట్. కొత్త కొలువులు దేవుడెరుగు, ఉన్న ఉద్యోగాలు హుష్, మేనిఫెస్టోకు బొందబెట్టి కూటమి ప్రభుత్వం విన్యాసాలు, అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక విధాన ప్రకటన పత్రం ద్వారా బట్టబయలు, ఉద్యోగులు నమ్మించి నట్టేట ముంచారంటున్న చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ వింగ్ అధ్యక్షుడు. ఉద్యోగులకు 30,000 కోట్ల బకాయిలు, 20 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తామంటున్న ఉద్యోగ సంఘాలు. దీని మీద మీరేమంటారు విష్ణు గారు? దీని తర్వాత పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు ఉంటాడంటే దానికి వెళ్దాం సార్. ఇప్పుడు ధర్నా చౌక్లో పూర్తిగా రోజు కూడా అనేక రకాలైనటువంటి వారందరూ కూడా ధర్నా చేయటాలు, ఉద్యోగస్తులు తొలగించే కార్యక్రమం, వివిధ డిపార్ట్మెంట్లు తొలగించేటటువంటి కార్యక్రమం, ఇదంతా కూడా రోజు నిత్యం జరుగుతూ ఉంది.
మా ప్రభుత్వంలో పెద్దగా ధర్నా చౌక్ ఇదిగా ఉండేది కదా. ఈ ప్రభుత్వంలో ప్రతి వచ్చిన దగ్గర నుంచి కూడా ఉద్యోగాలు పోయినటువంటి వాళ్ళు, పక్కన పెట్టినటువంటి వాళ్ళు అందరూ రోజు వచ్చి ధర్నా చౌక్లో జరుగుతుంది. ఖచ్చితంగా 20 లక్షల ఉద్యోగాలు కొత్తవి ఇస్తానని చెప్పిన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి సందర్భంలో ఉన్నటువంటి ఉద్యోగాలని వివిధ కారణాల మూలంగా తొలగించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి అడుగుతా ఉంది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను కూడా మోసం చేయటం, నేను అధికారంలోకి వస్తే అది చేస్తాను ఇది చేస్తానని చెప్పని సిపిఎస్ ఇది చేస్తానని అన్ని రకాలుగా కూడా మోసమే ఒక ప్రధానమైనటువంటి ఎజెండాగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 36,000 కోట్ల రూపాయలు ఉంటే 6,000 కోట్ల రూపాయలు ఇస్తూ ఏదో ఇచ్చేసామో ఏదో చేసేసామో అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఉద్యోగాలు తీసేయటము, ఉద్యోగస్తుల్ని మోసం చేయటము రెండూ కూడా ప్రస్తుతం నడుస్తూ ఉన్నాయి. అలాగే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ సంబంధించి చంద్రబాబు నాయుడు గారు దీర్ఘం తీసేవాడు, బాధుడే బాధుడు బాధుడే బాధుడు అని చెప్పి. ఈయన వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించకపోగా కరెంటు ఛార్జీలు పెంచడం జరిగింది, అదే 15,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం జరిగింది, అదే 1,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అలాగే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి డ్రైనేజీ కానీ, ఆస్తి పన్ను కానీ, వాటర్ ఛార్జెస్ కానీ పెంచుకోవడానికి సిద్ధంగా జీవోలు ఇష్యూ చేశారు. యూజర్స్ ఛార్జీలు ఇవ్వడానికి ఇష్యూ చేశారు. ఒక చెత్త మీద పన్ను తీసేసామని చెప్పని చెత్త మీద ఈ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చెత్త కోపంలాగా మార్చేశారనమాట. రోజు చూస్తున్నాం మనం, పైగా లెక్కలు చెప్తున్నారు అంతా అన్ని టన్నులు ఉంది ఇన్ని టన్నులు ఉంది, అంతా కూడా శుద్ధ అబద్దము. ఆంధ్రప్రదేశ్ లో మేము ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉంది, రద్దు చేసిన తర్వాత ఎలా ఉంది అనేది ప్రజలు ఇప్పటికే గమనించారు. కాబట్టి చెప్పేది ఒకటి చేసేది ఒకటి, పరిపాలనలో మనం క్లియర్ గా చూస్తా ఉన్నాం. వేరే చెప్పినటువంటి మాట జరగకపోగా ఊరికి పైకి డాంబికాలు పలుకుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగాలు కల్పన చేయాల్సిన అవసరం ఉంది. అసలు వైట్ పేపర్ ప్రకటించాలి, ఎన్ని ఉద్యోగాలు తీసేశారు, ఏ డిపార్ట్మెంట్లు తీసేశారు, అలాగే ఇస్తానన్నటువంటి 20 లక్షల ఉద్యోగాలు ఏ రకంగా ఇస్తారు అని చెప్పని ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది అని చెప్పని కూడా నేను చెప్తా ఉన్నాను. రైట్. విజయబాబు గారు మీరు చెప్పండి, ఓ పక్క ఈ సమస్యలు ఏది హామీలు నెరవేర్చకపోగా ఉన్న ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు తీసేశారట. ఏకంగా పంచాయతీరాజ్ శాఖలో రికార్డు స్థాయిలో దాదాపు ఎంతో 11,000 ఎన్నో వేల ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయట. ఇంకోవైపు ఏమో పవన్ కళ్యాణ్ గారు నేను 15 ఏళ్ల పాటు కలిసి ఉంటానంటున్నారు. కలిసి ఉంటే ఉండొచ్చు, కానీ అంత విధేయత ప్రదర్శించాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఇందాక మీరు వీడియో చూశారు కదా, నేను ముసలానే అయిపోయాడు, రిటైర్మెంట్ ఇవ్వండి, ఆ బెనిఫిట్స్ ఇచ్చాని కూడా వ్యాఖ్యానించాడు కదా గతంలో. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇట్లా మాట్లాడుతున్నారు. మళ్ళీ ఒకసారి ఆ వీడియో ఏమన్నా మీరు చూస్తారా? అవసరం లేదండి. ఇప్పుడు ఏదైనా ఒక పరిణతి చెందినటువంటి వ్యక్తి, రాజకీయాలకనే కదా ఎవరైనా సరే, ఒకటి ఏదైనా మాట్లాడితే ఆ తర్వాత తప్పుగా మాట్లాడితే దాన్ని విమర్శించడం, ప్రశ్నించడం ఏదో ఒకటి చేయొచ్చు. మీరు అన్నట్టుగా అసలు దేనికి కూడా ఒక నిబద్ధత కానీ ఒక ఇది కానీ కన్సిస్టెన్సీ కానీ లేనటువంటి పరిస్థితుల్లో ఆయనకి ఏంటంటే ఆ రాజకీయం కలిసి వచ్చిందండి, అవునన్నా కాదన్నా. అంతేకాకుండా ఒక అనూహ్యమైనటువంటి పరిణామాలతో గతంలో ఒక వాలటైల్ సిచ్యుయేషన్ లో ఉన్నటువంటి పార్టీ లీడరు ఇప్పుడు ఒక నాయకుడిగా ఎమర్జ్ అయ్యాడు. హీఈస్ ఎంజాయింగ్ ద పవర్, పరిపూర్ణంగా అధికారాన్ని పూర్తిగా అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. అందుకని పబ్లిక్ ఇష్యూస్ మీద కానీ అడ్మినిస్ట్రేషన్ మీద కానీ కాన్సన్ట్రేట్ చేసేంత ఓపిక కానీ సహనం కానీ లేదు. అందుకని ఏంటంటే ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్స్ ఇచ్చి లేకపోతే ఏదో అది ఇది చేసి హడావిడి చేస్తూ ఉంటే న్యూస్ మేకర్ ఉంటాడు పబ్లిక్ లో. మిగతా ఈ తలనొప్పులు వ్యవహారాలన్నీ కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటుంటారు, వీళ్ళు హ్యాపీగా ఇదే గొప్పని అది ఇదని చెప్పాను. 10 లక్షల 10,000 వేల కొద్దో మరి ఫైల్ పెండింగ్ లో ఎందుకు ఉంచారు వాళ్ళు? మొన్న మీరు విజయవాడలో చూశారు కదా, విజయవాడలో పంచాయతీరాజ్ సమస్యల మీద వాళ్ళందరూ కూడా రోడ్డెక్కారు, చూసాం మనం. వాళ్ళు మెల్లిగా వాళ్ళు గొంతులు. మరి ఇప్పుడు నాకు సందేహం ఏంటంటే జనసేన కార్యకర్తలంతా ఈయన సీఎంగా ఉండాలని కోరుకున్నారు, కానీ ఎవరినో మోయాలని కాదు కదా. ఇప్పుడు నేను మోయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పినట్టా, లేకపోతే చంద్రబాబు గారి తర్వాత లోకేష్ గారు వచ్చినా ఒప్పుకుంటాడా, లేకపోతే లోకేష్ గారిని కాకుండా చంద్రబాబు గారిని ప్రొజెక్ట్ చేయాలని ఉద్దేశమా? అసలు ఏమిటి? ఒకప్పుడేమో ఆయన రిటైర్మెంట్ తీసుకోవాలని చెప్పాడు, ఇప్పుడేమో 15 ఏళ్ళు మోస్తానంటున్నాడు. జనసేన కార్యకర్తలను కూడా అనక్కర్లేదండి, మొహమాటం లేదు. ఇప్పుడు అన్ని కుల రాజకీయాలు నడుస్తున్నాయి కాబట్టి పచ్చిగా ఏంటంటే వాళ్ళు రెడ్లు సీఎం అయ్యారు, అమ్మవారు సీఎం అయ్యారు, మన కాపులకు సంబంధించినటువంటి వ్యక్తి కూడా చిరకాల వాంఛ సీఎం అవ్వాలనేటువంటి లక్ష్యంతో
అనేక మంది మొత్తంగా ఏకమొత్తంగా కూడా ఇదయ్యి ఈ రోజున వాళ్ళు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా వరకు చేశారు ఇది ఇదని. మీరు చూసినట్టయితే అసెంబ్లీలో కూడా జ్యోతుల్ నెహ్రూ లాంటి వాళ్ళ యొక్క గొంతు నుంచి వినిపిస్తున్నటువంటి ఏది అసంతృప్త స్వరాలు, వీటన్నిటిని గమనిస్తే మనం దెబ్బతిన్నాము అనేటువంటి భావన చాలా మందిలో ఉంది. అదేవిధంగా ఇంకా చాలా మంది. అయితే ఇక్కడ ఒకటే గమనించాల్సింది అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, సరే ఈ టర్మ్ తర్వాత ఇంకో టర్మ్లో డెఫినెట్గా ఈయన సీఎం అవుతాడని వాళ్ళు అనుకుంటే, ఈయన ఇదే పదే పదే ఇదే స్టేట్మెంట్ అని కన్సాలిడేట్ చేస్తున్న పరిస్థితుల్లో వాళ్ళల్లో ఒక చర్నింగ్ అనేది మొదలైంది. మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల యొక్క చరిత్రను జాగ్రత్తగా గమనించినట్లయితే, గతంలో కాపులు అని అంటే కరివేపాకులు అని చెప్పిన రాజకీయాలు అనేవాళ్ళు. అంటే ఏదో ఒక చిన్న పదవులు కొంతమందికి పడేయటం, అత్యధిక శాతం ఉన్నటువంటి ఓట్లనేమో దండుకోవటం జరుగుతూ ఉంటే, రాజశేఖర రెడ్డి గారి హయాం వచ్చిన తర్వాత మీకు తెలుసు, రాజశేఖర రెడ్డి గారు ఆయన నాయకత్వం వహించిన తర్వాత అక్కడ ప్రత్యక్ష సాక్షి మనకి మన విష్ణు ఉన్న సందర్భాన్ని మీరు అడగండి. అడిగితే అంటే మేమందరం ప్రత్యక్ష సాక్షులం కాబట్టి, ఆ రోజున వంగవీటి రంగా గారికి ఏ చిన్న ఇష్యూ జరిగినా వెంటనే ఫోన్లో మాట్లాడటం కానీ, గబాలను విజయవాడ రావటం కానీ, సంప్రదించడం కానీ, అట్లా నేనున్నాననేటువంటి భరోసా ఇవ్వటమే కాకుండా, మన ఇప్పుడు పేర్ని నాని ఎవరైతే ఉన్నాడో, పేర్ని నాని తండ్రి గారు అయినటువంటి కార్మిక నాయకుడు, ఆయన ఎన్జిఓ నాయకుడు పేర్ని కృష్ణమూర్తి గారు, ఆయనకి ఎనలేనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం కానీ, అట్లాగే గోదావరి జిల్లాలో ఉన్నటువంటి నాయకులకి ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ, బొత్స సత్యనారాయణకి ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలని, మొత్తంగా చూసుకుంటే అక్కడ అటువైపు ఉన్నటువంటి బలిజలకు కానీ, రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో కాపుల్లో అనేక మంది నాయకులుగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. అనేక మంత్రి పదవులు సంపాదించి ఒక దశలో ఒక స్టెప్ నుంచి ఇంకొక స్టెప్ కి పైకి వెళ్ళినటువంటి వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కాపులకి సముచిత ప్రాధాన్యం ఇస్తే, అదే లెగసీని కంటిన్యూ చేస్తూ ఫినిష్ చేస్తానండి. ఒక మాట చెప్పండి, ఇప్పుడు ఇంతకీ పవన్ కళ్యాణ్ గారు అట్లాగే కంటిన్యూస్ గా విధేయుడిగానే ఉంటాడా, లేకపోతే పార్టీ ఆయన చెప్తున్నాడు, మనం చెప్పేదే ఉందా, నేను ఉంటానని చెప్తున్నాడు కదా. అంటే మళ్ళీ మాట మార్చకూడదు, మొన్న కాదుగా మళ్ళీ మాట మార్చకూడదే ఉంది, రిటైర్మెంట్ తీసుకోండి చంద్రబాబు గారు అని ఆయనే చెప్పాడు. మళ్ళీనేమో 15 ఏళ్ళు మీరే ఉండండి అని ఆయన చెప్తున్నారు. ఆయన పదే పదే చెప్పడంలో కూడా మళ్ళీ బాబు మీకు ఏమన్నా అలాంటి అనుమానాలు ఉన్నాయేమో, అలాంటి అనుమానాలు ఏం పెట్టుకోవద్దు, నేను ఆయనకే కొమ్ము కాస్తానని చెప్తున్న పరిస్థితుల్లో తిరిగి ఒక పునరాలోచన అనేటువంటిది ప్రారంభమైంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంతమంది కాపు నాయకులు, వీళ్ళందరూ కాపులు కాదండి, మరి వీళ్ళు ఎంత కాదన్నా కూడా ముద్రగడ పద్మనాభం గారు గతంలో ఆయన అంతగా ఎదగడానికి మరి ఆ రోజున వీళ్ళు ఇచ్చినటువంటి ప్రోత్సాహం కాదా? అదే విధంగా ఇవాళ ఒక అంబటి రాంబాబు గారి, ఒక పేర్ని నాని గాని ఇలా చూసుకుంటే చాలా మందికి ఆయన ఎనలేనటువంటి ప్రాధాన్యత ఇచ్చాడు. మరి ఈ కేవలం ఏంటంటే ఒక వ్యక్తి కోసం అని చెప్పని ఒక మొత్తం వ్యవస్థని తాకట్టు పెట్టడం, 10 మంది నాయకులు క్లియర్ చేయకపోయినా, పని చేయకపోయినా, ఏం చేయకపోయినా చంద్రబాబు గారు చాలా గౌరవంగా చూసినట్టుగా నటిస్తుంటారు, చేస్తుంటారు కదా, సహజంగానే ఆ ఎఫెక్ట్ ఉంటుంది. మొన్నే కదా 40 ఏళ్ల పాటు నిలబెట్టానన్నారు కదా. రైట్, విష్ణు గారు సంక్షిప్తంగా చెప్పండి, టైం అయిపోయింది దయచేసి. సార్ ఏం లేదు, నిన్న ఒక వైరల్ అనే ఒక దీంట్లో పవన్ కళ్యాణ్ గారి గురించి అంతా కూడా వివరంగా సవివరంగా ఒక పెద్ద వార్త వచ్చినట్టుగా మనం చూస్తున్నాము. 5 సెకండ్లలో ఎన్ని రంగులు మార్చగలుగుతారు, ఎన్ని అభిప్రాయాలు చెప్పగలుగుతారు, ఎన్ని మాటలు మాట్లాడగలుగుతారు అని చెప్పి ఒకటి జరగడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే పదే పదే ఎందుకు చంద్రబాబు నాయుడు గారే 10-15 సంవత్సరాలు ఉండాలి అంటున్నారు అని మాట్లాడితే దాని వెనుక మనం విశ్లేషించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తే లోకేష్ నుంచి ప్రమాదం పొంచి ఉన్నట్టుగా స్పష్టంగా కనపడుతోంది మనకి, మనం ఒక రాజకీయంగా ఆలోచన చేస్తే. ఎందుకంటే లోకేష్ చంద్రబాబు నాయుడు గారి స్థానంలోకి రావాలని చెప్పని ఆలోచన చేస్తా ఉన్నారు. ఇది ఆయనకి నచ్చట్లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అయితే యాక్సెప్టబుల్ అని చెప్పిన ఉద్దేశంతో ఉన్నారు. ఇది ఎలాగో విష్ణు గారు మొదట అట్లా అనుకున్నాం, కానీ మొన్న పిఠాపురం సభలో లోకేష్ గారి పేరు కూడా ప్రస్తావించి చేసినప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరికీ విధేయుడిగానే ఉంటారేమో అనేటువంటి అనుమానం కలగట్లా? అంటే మీకు అర్థం కావట్లేదు, ఆయనకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే కొంత ఆ పార్టీతో ఉండటం మూలంగా మనకి పవర్ వచ్చింది అనేది ఈయన అనుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు రావటం వచ్చింది, ఈయన ఉండటం మూలంగా మనకు వచ్చిందని చెప్పి ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నారు.
కానీ ఖచ్చితంగా ఇది లోకేష్ అనేది పొంచి ఉంది ప్రమాదం అయితే. ఎందుకంటే ఇది ఇద్దరితో అయితే జరిగే పనే కాదు, ఇద్దరికి ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి, ఇంకొక ఆలోచనే లేదు అన్నారు. తర్వాత తిరుపతి సంబంధించినప్పుడు ఒక డిఫరెంట్ కామెంట్ వచ్చింది, మన కాశీనాయన క్షేత్రం అప్పుడు ఒక డిఫరెంట్ క్షమాపణలు చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఒక లైన్ అనేది మెయింటైన్ అవుతుంది. ఆ లైన్ మెయింటైన్ అవుతుంది. అది ఎంతకాలం ఇలా కలిసి ఉంటుంది అనేది రాజకీయాల్లో వేచి చూడాల్సిందే. ప్రమాదం అయితే నేను అనుకున్నటువంటి అసెస్మెంట్ ప్రకారం అయితే ప్రమాదం అయితే పొంచి ఉన్నది. ఇది ఏ రోజు అంటే ఒక ప్రచారం అయితే విష్ణు గారు ఒక ప్రచారం అయితే ఈ ఏడాదే లోకేష్ గారిని సీఎం చేయాలనే డిమాండ్ కూడా కుటుంబ పరంగా కానీ ఇతరత్రా కానీ కొంత ఉందని ఒక టాక్ అయితే నడుస్తుంది. నిజమో కాదో నాకు తెలియదు. ఆ పరిస్థితి వస్తే ఏం చేస్తారు పవన్ కళ్యాణ్ గారు? సార్ ఇప్పుడు ఏం చేస్తారు, ఇక చేసే పరిస్థితి ఉంది. 136 అక్కడ, ఇక్కడేమో ఇది ఎవరి దారాలు చూసుకోవడం తప్ప ఇంక చేయగలిగింది ఏం లేదు. ఆయన కూడా యాక్సెప్ట్ చేసి ఆయన కూడా ఇదవుతానంటే యువతలు ఉన్నటువంటి ఉండాలి. యువతలు ఉన్నటువంటి జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకుల యొక్క మనోభావాలు ఒక రకంగా ఉంటే, ఆయన ఐడియాలజీ ఒక రకంగా ఉంటే ఏ రకంగా రాజకీయం నడుస్తుందనేది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. విష్ణు గారు అలాగే విజయబాబు గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.